మార్నింగే లేచిపోయి ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. మార్నింగే ఇంకా బయలుదేరిపోయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హర్షాన్ని నింపేసి నేనైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈరోజు. ఎందుకో ఏంటి అన్నది తర్వాత చెప్పు. హలో గాయ్స్, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇగో ఈవిడే మా పెద్దమ్మ. ఇదిగోండి మా బావగారు అండ్ మా సిస్టర్స్. ఈవిడో సిస్టర్. చూసారా ఫ్రెండ్స్, నా వీడియోలోకి రావడానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు ఏందో మరి. ఇదిగోండి గాయస్, మా పెద్దమ్మ ఇంకొచ్చినప్పటి నుంచి తింటారా అని నా బుర్ర తినేస్తుంది. ఇదిగోండి ఇంకా టీ తాగుతున్నాను తప్పదని చెప్పేసి ఇంకొచ్చినప్పటి నుంచి మొదలెట్టింది తింటావా అని. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద బత్తాయి చెట్టు ఉంది. వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి తినండి అంటుంది. ఇంకేం చేసేది లేక బత్తాయి కాయలు అయితే కోసుకుని జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాం మేమైతే. అండ్ ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే హాలిడే అని చెప్పేసి వచ్చాను. ఇంకా మళ్ళీ అవ్వదు కదా అనేసి మొత్తానికి ఫుల్ డే అయితే మొత్తం ఇక్కడే స్టే చేశాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మీ. ఇవన్నీ కోసుకున్నాం కదా, ఇవంతా జ్యూస్ చేసుకుందాం. ఇవన్నీ కాయలు వచ్చాయి అండ్ చెట్టుని ఇంకా ఉన్నాయి పైన, కాకపోతే గోడ ఎక్కాలి. మనం అంత పెద్ద సాహసాలు చేయలేం కాబట్టి చైరెక్కి కోసాను అనమాట. ఇంకా ఇట్లా వాటర్లో మంచిగా కలిగేసుకుందాము. ఓకే డన్. సహస్ర చూడిటు మంచిగా కోసేసుకుని జ్యూస్ అయితే చేసేసుకుంటాము. కార్తికేయ సింహ ఇటు చూడు. కార్తికేయ హాయ్ హాయ్. మా వజ్రాలు చూడండి, మొత్తం వీళ్ళే పిండేస్తారట. ఒక్కొక్కరు ఒక్కో రేంజ్లో ఉన్నారు. తిను మా అక్క వాళ్ళ పాప, తిను ఇంకో అక్క వాళ్ళ పాప. తిన అమ్మాయి అనుకుంటున్నారా? అమ్మాయి కాదు, అబ్బాయి. వేసుకున్నాడు వీడు. వీళ్ళు డ్యాన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇరగదీశారు. మా నితిన్ అయితే ఇంకా డ్యాన్స్ పుష్ప సాంగ్ కావాలంట, కాలు పైకెత్తుతున్నాడు. అమ్మో ఏంటి వేషాలు ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు. భలే వేస్తున్నాడు డ్యాన్స్ అయితే. మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ గైస్. ఇలా చిన్నప్పుడు మేమందరం, మా చిన్నగా ఉన్నప్పుడు అక్క వాళ్ళు అందరం కలిసి ఇట్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలు ఈ సైజులో ఉన్నారు. చూడండి, వీళ్ళని చూస్తుంటే ఇప్పుడు ఇలాగా మా అల్లరే గుర్తుకొస్తుంది అనమాట. అంత బాగుంది. రోజంతా కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను. మొత్తం చాలా బాగుండే. ఇంకా ఫైనలీ మా నితిన్కి ఇష్టమైన సాంగ్ అయితే పెట్టేసాము. చూడండి ఎంత బాగా వేస్తున్నాడో వాడు. పుష్ప అంట, కాలు పైకి ఎత్తాడు చూడండి, భలే వేస్తున్నాడు వీడు. వాడి డ్యాన్స్ చూస్తే ఇంకా చాలా నవ్వొచ్చింది. చిన్నప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు మా పిల్లలు ఎలా తయారయ్యారు. ఈవిడ మా మూడో పెద్దమ్మ. సైట్స్ చూసారా? ఒకటి ఎంతక్క? 18 lakhs. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కాల్ చేయండి. ఓకేనా? మా పెద్దన్నయ్య, ఈవిడ మా పెద్దమ్మ, బిగ్ మమ్మీ అనమాట. ఈవిడ మా చిన్నక్క, అందరిలోని చిన్నక్క అనమాట. లాస్ట్ నేనే అందరిలోని. ఇంకా గాయస్ ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడికి వచ్చామంటే అస్సలు టైమే తెలీదు, అలా తిరుగుతూనే ఉంటాము. ఈవినింగ్ 5:36 అవుతుంది కానీ ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరలేదు. తినుమా వదినమ్మ చూడండి. హాయ్. ఈవిడ మా చిన్న వదినమ్మ అనమాట అండ్ మా ఫ్రెండ్ కూడా. చూడండి, మొత్తం ఈరోజు కొండగుంటూరు మొత్తం తిరిగేసాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది. 1 డేలో మొత్తం కవర్ చేస్తాను. ఇక్కడే 3 పెద్దమ్మలు, 3 అక్కలు,
ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఇక్కడే అనమాట. సో పొద్దునుంచి తిరుగుతుంటే ఇక్కడికి వచ్చాను. ఇదంతా కూడా ఫ్లాట్స్. ఎవరికైనా కావాలితే చెప్పండి. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటి పక్కనే ఫ్లాట్స్ అనమాట ఇవన్నీ కూడా. అంతా కూడా రుడా అప్రూవల్ అంట. ఇలా కట్టివ్వడానికి 50 lakhs హైవేకి పక్కనే ఉంటుంది. ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి, ఫ్రీగా ఇస్తాం మీకైతే. ఇదంతా కూడా మా పెద్దమ్మ వాళ్ళ పొలాలు అయితే ఉండేవి. ఇక్కడంతా కూడా మొత్తం అంతా అమ్మేశారనమాట. అమ్మిన తర్వాత ఇదంతా కూడా రుడా అప్రూవల్ చేస్తున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారంట. ఈ 40 feet సీసీ రోడ్ అండ్ డ్రైనేజ్, ట్యాప్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ అన్నీ వీళ్ళే వేసిస్తారు. దానికి ఓనర్ మా బావగారే. చూడండి చూపిస్తున్నారు. ఓకే, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఎవరికైనా కావాలితే మా బావగారిని అడగండి, ఫ్రీగా ఇస్తారు. ఇప్పుడే నాకు ఫ్లాట్ రాసిస్తానన్నారు. ఏ బావగారు? ఓకే ఓకే అంట. చూడండి డ్రైనేజ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇగోండి మామిడి మొక్కలు. చెప్పండి. సపోటా అంట. జామకాయ మొక్కలు కూడా ఉన్నాయంట. ఎవరికైనా కావాలితే ఇవన్నీ కాసిన తర్వాత మీకు పంపిస్తాము. అవును, ఇక్కడేనా? నిన్న నేను నేరేడుకాయలు తిన్నాను కదా ఇంకో వ్లాగ్లో. అవి ఇక్కడికే దొబ్బుకొచ్చారంట. ఓకే ఓకే, కొత్త రకం. ఏంటిది? వాటర్ యాపిల్ అంట. ఇదిగోండి నేరేడు పళ్ళు చెట్టు. నిన్న నేను తిన్నాను కదా వైట్ కలరు, నేను ఎప్పుడు చూడలేదని చెప్పాను కదా. ఇదిగోండి వైట్ నేరేడు. అమ్మో, దీని మీద తొండుంది. చూడలేదు, కొంచెం ఉంటే నా మీద కురికేది. నైస్. అంతటికి ఓనర్ అయితే వెళ్ళానమాట. ఎవరికైనా కావాలితే చెప్పండి, ఫ్రీగా ఇస్తారు ఫ్లాట్. ఓకేనా? కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలితే ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తారు. ఈ ట్రయాంగిల్ షేప్ అంతా కూడా దేవతా వృక్షాలు అంతా వేశారంట. ఇదేం మొక్కండి? జమ్మి చెట్టు అంట ఇది. అండ్ ఇది ఉసిరి చెట్టు. అండ్ రావి చెట్టు, వేప చెట్టు కలిపి అయితే వేశారు ఇక్కడ. ఇక్కడ కూడా రావి చెట్టు, వేప చెట్టు కలిపేశారు. అండ్ మీకు ఒక స్పెషల్ ట్రీ. ఇది ప్లాంటే. ఇంకా రుద్రాక్ష చెట్టు అంట. దీనికి తర్వాత రుద్రాక్షకాయలు కాస్తాయి. పెద్ద అయిన తర్వాత కూడా వీడియో తీసి పెడతాను మళ్ళీ మీకు. అండ్ నెక్స్ట్ ఏంటిది? ఓకే, మారేడు దళం అంట. దిస్ ఈజ్ మై ట్విన్ గర్ల్స్. చూడండి ఒకేలా అయితే ఉంటారు, పర్లేదు, బాగానే ఉంటారు. మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట, ట్విన్స్ వీళ్ళిద్దరు. ఓకే, ఇంకా నైట్ అయిపోతుంది, ఇంక ఇంటికి అయితే బయలుదేరాలి. బాయ్. వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి అయితే లేదు, కానీ ఇంకా నైట్ అయిపోయింది, వెళ్ళాలి, తప్పదు. ఓకే పెద్దమ్మ, బాయ్ బాయ్. ఇక మళ్ళీ తిన్నారా అని అడుగుతుంది మా పెద్దమ్మ. అదే పని, ఏదో ఒక సినిమాలో ఉంటుంది కదా, తిన్నారా, కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా అన్నట్టు మా పెద్దమ్మ కూడా అలానే అడుగుతుంది, కాఫీలు తిన్నారా, టిఫిన్లు తాగారా అనేసి. బాయ్. ఇంటికైతే వచ్చేసాను. మా అక్క అయితే ఉగాది పచ్చడి చేసి ఇచ్చింది. అంటే ఉగాదికే చేసుకుంటారు కదా అనుకోవచ్చు, బట్ వేప పువ్వు ఉందని చెప్పేసి నాకు ఇష్టం అన్నాననేసి మా అక్క అయితే చేసేసి ఇచ్చింది నాకు. ఫైనలీ ఇంటికైతే వచ్చిన తర్వాత చూస్తే ఇంట్లో ఎలా ఉందంటే, ఒక పూట ఇంటి దగ్గర లేకపోతే మామూలుగా లేదు అసలు. మొత్తం ఇవన్నీ సర్దుకోవాలి, ఇప్పుడు సరిపోతుంది నా పని. ఇంటికి వచ్చిన తర్వాత చపాతీ అయితే వేస్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చిరాగ్గా ఉంది, రోజు చాలా వేడిగా ఉంది. ఇంకా చపాతీ వేసుకొని కొన్ని గిన్నెలు ఉన్నాయి, తోమేసుకుంటే ఈరోజు పని అయితే అయిపోతుంది. సక్సెస్ఫుల్గా 4th డే కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఈ రోజుతో అయితే. ఓకే గైస్, బాయ్, గుడ్ నైట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, గివింగ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.